ఇప్పటికైనా మారురా. మంది ముంగట ఇజ్జత్ పోయే పనులు చేయకుండ్రా. మనం గలీజ్ గాళ్ళ మనం అనుకునేటట్టు చేయకుండ్రా. అరే మీకేరా ఇంకెప్పుడు మారుతారా? ఎవరి గురించి భార్గవి ఇంతగానం మొత్తుకుంటున్నది అనే కదా మీరు ఆలోచన చేసేది. ఇగో గీ చేష్టలు తెలిస్తే మీరు కూడా అంటారు, అరే మారుర్రా మారుర్రి అని. మీ నీసు ముచ్చు మొఖాలల్ల మొద్దెత్తేయే కదరా. ఏం లొల్లిరా అది? షిషి కాసింత కూడా సిగ్గు శరం లేకుంటే ఏం లొల్లిరా బాబు. ఇంతవరకు ఇంత పెద్ద లొల్లి ఎందుకో ఎరకైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అమ్రోహా హసన్పూర్ అనే ఏరియాలో గ్రాండ్గా పెళ్లి జరుగుతున్నదట. పిల్లగాని తరపోలకు బిర్యానీ బువ్వల లెగ్ పీస్లే వేయలేదట. గంతే ఇక చూడుండ్రి, కుర్చీలు పొట్టు పొట్టి ఇసిరేసుడు, ఇరగొట్టుడు, మంది మీద వేసుడు, ఆగమాగం చందన చేసిండ్రట. మమ్మల్ని ఏమనుకున్నారు? మేము పిల్లగాని తరపోలం, మాకే లెగ్ పీస్లు వేయరా? కనీసం మర్యాద ఇవ్వకుంటే ఈ పెళ్లి జరిగేందుకు జరగకేందుకు అన్నట్టు చేసిండట. పిల్లోళ్ళ మీదకి పిల్లగాని తరపోలు, పిల్లగానోళ్ళ మీదకి పిల్ల తరపోలు కుర్చీలు ఇసిరేసుకున్నారు. ఎంతమందికి దెబ్బలు దాకినాయో ఏమో కానీ ఓ దిక్కు పెళ్లి జరుగుతుంటే ఇంకో దిక్కు ఇట్లా జరిగింది. మండపంలో పిల్లగాడు అక్షింతలు పోసుకుంటా అంటే వీళ్ళు కుర్చీలతోనే అక్షింతలు వేసుకున్నారు. ఇదేం లొల్లి చెప్పుండ్రి? వీళ్ళని మనుషులు అనాలనా లేక శవాలను వీక్క తినే తోడేళ్ళు అనాలనా చెప్పుండ్రి? లెగ్ పీసులు లేకుంటే గింత లొల్లి చేయాలనా? ఏడాది మొత్తం ఆగి ఈ పెండ్లీలలోనే లెగ్ పీసులు తినాలి అని ఉపాసం ఉంటే తీరా ఐడికి వస్తే లెగ్ పీసులు లేకుండా పోయినట్టు చేసిండ్రు నీసు ముచ్చోళ్ళు. బిడ్డ పెండ్లి చేసేటానికి ఆ తండ్రి ఎంత తిప్పల పడుతున్నాడో, ఎంత గోస పడుతున్నాడో అనే కాసింత కూడా కానికరం లేకుండా అసలు మేము మనుషులమే కాదు అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ముక్క కూర కోసం మూతులు జాపే కకృతిగాలు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదవి గండం ఉన్నట్టే కొడుతున్నది. ఉచ్చు గట్టిగా బిగేసేటట్టున్నది. ఇప్పుడు అంతా రాఘవ కన్స్ట్రక్షన్ చుట్టే నడుస్తున్నది రాజకీయము. ఆ కంపెనీ పేరుతో చేస్తున్న అన్యాయాల మీద హౌస్ కమిటీ వేయాలి, అక్రమాల లెక్కలతో సహా బయటకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబడుతోని కాంగ్రెస్ పార్టీ సర్కార్కు కండ్లు బయర్లు కమ్మినట్టు అయింది కావచ్చు. ఎంబటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసిండ్రు. ఇంతకు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కథ ఏంటిది, ఇంతకు జరుగుతున్న మోసం ఏంటిది అనేది ఒకసారి లోతులలో పోయి చూద్దాం పాండ్రి. వెనకనో ముందుట్నో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని పోలేరు. చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిందనేది తెలుస్తుంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి, భార్య మాధురి, తమ్ముడు ప్రసాద్ రెడ్డిలు డైరెక్టర్లు ఉన్నారట. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పెద్ద పెద్ద పనులకు కాంట్రాక్టర్గా, అట్లనే ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా పనులు చేసింది. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది కానీ హైదరాబాద్ శివార్లో కొత్వాల్గూడ ఏరియాలో ఒక పెద్ద లంగదందా నడుపుతుంది ఈ కంపెనీ అని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగా చెప్తున్నారు. అక్కడ మైనింగ్ పర్మిషన్ లేదట, పొల్యూషన్ క్లియరెన్స్ లేదట, కానీ అక్కడ పెద్ద రాళ్లు చూర చేసే క్రషర్ మిషన్లు పెట్టి నడిపిస్తున్నారట. జీవో 111 ఏరియాలో ఇట్లా ఏషుడైంది అంటున్నారు. అక్కడ కరెంటు లేకున్నా జనరేటర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారట. ఇంత జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారనంటే సర్కార్ వాళ్ళదే, మంత్రి వాళ్ళ మనిషే కాబట్టి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు చేస్తున్నారట. అక్కడున్న 350 ఎకరాల సర్కార్ భూమిని 1978లో అప్పటి సర్కార్ పేదలకు 200 ఎకరాలు ఇచ్చిందట. అట్లా ఇచ్చిన భూములు మొత్తం గుట్టలు కాబట్టి రైతులు ఏం చేయలేకపోయిందట. మళ్ళా 2008లో మళ్ళా ఆ భూములను సర్కార్ వెనకకు తీసుకున్నదట. తర్వాత ఒక కంపెనీకి టౌన్షిప్ కట్టుండ్రని ఇస్తే అది కూడా చేతులు ఎత్తేసిందట. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సర్కార్ వాటిని రెవెన్యూ రికార్డులకు ఎక్కించి సర్కార్ భూమి అన్నట్టు రాసిందట. కానీ ఇప్పుడు ఈ రాఘవ కంపెనీ వాటిని అప్పట్లో రైతులకు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నాం అన్నట్టు రైతులతో చెప్పించిందట. ఆ భూమి వాళ్ళది కాదు అంటే వాటిని లీజుకు తీసుకున్నాం అనిపించి ఇంకో తప్పు చేసింది. అసైన్డ్ భూములను లీజుకు ఇయ్యర్ అనేది తెలవనట్టు చేసింది. అయితే దీంట్లో అందరికీ క్రషర్ మిషన్లే కనిపిస్తున్నాయి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకే ఉన్న 350 ఎకరాల భూమిని గాజేసేదానికి అసలు ఉపాయం అన్నట్టు. దీని వెనుకో ఆంధ్ర వ్యాపారం ఉండి నడిపిస్తున్నాడట. అంటే చూడండి, రాష్ట్రం విడిపోయినా ఇంకా వాళ్ళ పీడ ఓనిస్తలేరన్నట్టే కదా. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టే వరకు ముంత పోగేసిన ముంగిస తిరిగైంది సర్కార్ పరిస్థితి. ఎటు మెస్ల లేక రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దీని మీద బీఆర్ఎస్ పార్టీలు నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధం మాట్లాడిండు సీఎం అని అంటుర్రు. అట్లనే సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్పిందట. కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తే తప్ప ఈ ఎంక్వైరీ చక్కగా సాగది, తప్పకుండా రాజీనామా చేయాలి అని పట్టుబడుతున్నారు. కోట్ల ఆస్తులను గాజేద్దామని చూసిన వాళ్ళని ఇడిసెట్టొద్దని, వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టమన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు పట్టుబట్టిండ్రు. మరి ఈ పంచాది ఏం దాకా పోతుందో ఏమో గానీ తెలంగాణ భూములను కనిపిస్తే మింగుదామన్నట్టు తయారైండ్రు. కాబట్టి మన భూములను మనకే అని మళ్ళొకసారి కొట్లాట చేయాలనో ఏమో పోన్రి.